ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అంతా సిద్ధమైంది. పర్త్ వేదికగా శుక్రవారం నుంచి భారత్ ఆసీస్ తొలి టెస్ట్ మొదలు కాబోతుంది. ఈ మ్యాచ్కు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో వైస్ కెప్టెన్ బుమ్రా జట్టును నడిపించబోతున్నాడు. ఈసారి రెండు జట్లకు ఫాస్ట్ బౌలర్లే కెప్టెన్గా ఉండడం అరుదైన రికార్డుగా ఉండబోతుంది. టీమిండియాకు బుమ్రా సారథిగా ఉంటే ఆసీస్కు కమిన్స్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన కెప్టెన్సీపై బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు సారథ్యం వహించడం చాలా గౌరవం అన్నాడు. అయితే కెప్టెన్సీ మార్క్ విషయంలో తన స్టైల్ తనకుందని వ్యాఖ్యానించాడు. ఎవరి నాయకత్వాన్ని తాను కాపీ చేయనంటూ కమెంట్ చేశాడు. పేసర్లకు కెప్టెన్సీ ఇవ్వడాన్ని తాను ఎప్పుడూ సమర్థిస్తానని చెప్పాడు. వ్యూహాత్మకంగా పేసర్లను కెప్టెన్గా చేస్తే చాలా అడ్వాంటేజ్ అవుతుంది జట్టుకేనా అంటున్నాడు. ఇప్పటికే ప్యాట్ కమిన్స్ అద్భుతమైన రీతిలో రాణిస్తున్నాడని, గతంలో కూడా చాలామంది పేసర్లు కెప్టెన్లుగా సత్తా చాటారని బుమ్రా వ్యాఖ్యానించాడు. ఆసీస్తో సిరీస్లో ఎదురయ్యే సవాళ్లకు తాము సిద్ధంగా ఉన్నట్లు బుమ్రా చెప్పాడు. ఇక్కడికి జట్టు చాలా త్వరగానే వచ్చిందని, పరిస్థితులకు అలవాటు పడేందుకు అవకాశం దక్కిందని చెప్పుకొచ్చాడు. జట్టులోని చాలామంది కుర్రాళ్ళు తొలిసారి ఆసీస్ పర్యటనకు వచ్చారని, కానీ గతంలో తాము తొలిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రస్తుతం సమయం కంటే చాలా తక్కువ సమయం లభించిందని గుర్తు చేశాడు. అయినప్పటికీ చక్కని ప్రదర్శనతో గత సిరీస్ను గెలిచామని ఈ స్టార్ పేసర్ వ్యాఖ్యానించాడు. కాగా ప్రస్తుతం జట్టంతా పూర్తి స్థాయిలో సన్నద్ధమైందన్న బుమ్రా ఎక్కడ ఆడినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకేలా ఉంటామని చెప్పాడు. ఈ సిరీస్లో తాము మెరుగైన ప్రదర్శన చేస్తామని ఆశిస్తున్నట్లుగా చెప్పాడు. ఇక కెప్టెన్సీ ఒత్తిడి గురించి కూడా బుమ్రా స్పందించాడు. కెప్టెన్గా బౌలర్గా తన బాధ్యతలను సమన్వయం చేసుకుంటానన్నాడు. అదనపు బాధ్యతలను ఎలా డీల్ చేయాలో తనకు బాగా తెలుసన్నాడు. ఇదిలా ఉంటే మహమ్మద్ షామీ జట్టులో భాగంగానే ఉన్నాడన్న బుమ్రా త్వరలోనే అతను ఆస్ట్రేలియాకు వచ్చే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చాడు. కాగా ఈ ప్రెస్ మీట్లో బుమ్రా నవ్వులు పూయించాడు. ఓ రిపోర్టర్ బుమ్రాను మీడియం పేస్ ఆల్రౌండర్ అని పిలవగా తాను గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తానని చెబుతూ కౌంటర్ ఇచ్చాడు.